మిగతా వివరాలు 10వ పేజీలని ఇచ్చిర్రు. 10వ పేజీలో మరి ఏ మూలకు రాసిర్రు. మొత్తం మీద కేసీఆర్ 10,000 బిచ్చం ఎత్తాను, నేను అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఎత్తా, అట్లెత్తా ఇట్లెత్తా అని చెప్పేసి రైతులను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాత 3 విడతల రైతు భరోసా పైసలు ఎగ్గొట్టి ఇచ్చేటి ఎంత ఎత్తుండంటే 15,000 కాదు మళ్ళీ 12,000. మళ్ళీ ఇలా వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తారా ఏడాది కంటే అది లేదు. బోనస్ అంటే బోగస్ చేసిండ్రు, ఆగమైంది కథ. ఇటు పోతే నకిలీ విత్తనాల గోస, యూరియా తిప్పలు, నీళ్ల తిప్పలు, కరెంటు తిప్పలు, రైతులను ఈ విధంగా మాత్రం ఇబ్బంది పెట్టుకుంటూ పోతా ఉన్నది రాష్ట్ర సర్కార్. ఈ కాంగ్రెస్ సర్కార్ రైతులను ఈ విధంగా మాత్రము మస్తు గోస పెట్టుకుంటూ పోతా ఉన్నది. రైట్, ఇది కనబడతా ఉన్నది ప్రధానంగా. ఇక రైతు భరోసా పైసలు వేస్తారట, వేసినెంబటే మార్చి 14 నుంచి 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అవుతాయి. ఆ పరీక్షల్లోపై జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అధ్యయాలని చెప్పేసి ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. దీని మీద నిన్న సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిండ్రు. ఒకవేళ రైతు భరోసా ఇచ్చి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోతే ఏ విధంగా ఉంటుంది, రైతు భరోసా పైసలు ఇవ్వకముందే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోతే ఏ విధంగా ఉంటుంది, ఆ 9,000 కోట్లు తీసుకొచ్చిన అప్పులు మనం ఆంబుక్క పెడితే ఎట్లుంటుంది అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నది. ఆనందిద్దాం, రైతులు అప్పో సప్పో చేసి ఇప్పటికే పంట వేసిరు, కలుపులకు వచ్చినాయి, ఆల్రెడీ ఏమంటారు పొట్టకు కూడా వచ్చినాయి, వరి నాట్లు కొన్ని పొట్టకు కూడా వచ్చినాయి, ముందుగా వేసినాయి పొట్టలకు కూడా వచ్చినాయి. ముందుగా ఏమన్నారు 20 లక్షల ఎకరాలకు రైతు భరోసా పైసలు కట్ చేసే యోచనలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నది. ఎవరైతే సాగు చేస్తారో ఆ సాగు చేస్తలకే ఏత్తన్నామని చెప్పేసి ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నది అని అన్నారు. ఇట్లా ఎత్తే అసలుకే ఎసరత్తది అని చెప్పేసి ఆలోచన చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ ఆ 30% ఏదైతే ఎకరాల కట్ చేయకుండా యాసంగిలో వానాకాలంలో ఇచ్చిన రైతు భరోసా పైసల్నే యాసంగిలో రైతుల ఖాతాలలో వేయాలని చూస్తా ఉన్నది. మరి చూద్దాం. మరి ఒక్కసారి ఇప్పుడు రైట్, ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అయిపోతే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల దాకా ఎన్నికలే ఉండయి. జిహెచ్ఎంసీ ఉంటే అవి రైతులకు సంబంధం ఉండయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు దాదాపు పట్టణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికలు. జిహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ అది మార్చు సెప్టెంబర్ అక్టోబర్లో పడేటట్టున్నది, ఆగస్టు సెప్టెంబర్లో పడేటట్టున్నది జిహెచ్ఎంసీ ఎన్నికలు. అంటే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేదాకా ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అయిపోతే రైతు భరోసా పైసలు వేయడన్నట్టు. వేయడని నేను ఎందుకు చెప్తున్నా అంటే పంటకి ఎత్తలేడు కదా, ఓట్లకి ఎత్తాండు. ఇది రైతు పెట్టుబడి సాయం లెక్క లేదు, పంట పెట్టుబడి సాయం లెక్క లేదు. కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా ఓట్లు వాళ్ళ బొచ్చలలో రాల్పించుకోవడానికి పంట పెట్టుబడి సాయం కాదు, ఇది కాంగ్రెస్ పెట్టుబడి సాయం. కాంగ్రెస్ పెట్టుబడి సాయం అన్నట్టు. రైతులకు రైతు భరోసా పైసలు ఇస్తే ఓట్లప్పుడు మాకే ఓట్లు ఎత్తారని వాళ్ళ ఆలోచన.